విరాట్ ద కెప్టెన్. ఫస్ట్ వీడియోలో విరాట్ ఆ ఫస్ట్ టెస్ట్ వరకు చూసుకున్నాం. అండ్ ఆ తర్వాత ధోని రిటైర్ అవ్వడం, విరాట్ కెప్టెన్ అవ్వడం. అండ్ ఆ తర్వాత ఐపీఎల్ తర్వాత స్టార్ట్ అయింది. విరాట్ కెప్టెన్ అయిన తర్వాత ఆ జైత్రయాత్ర అనేది స్టార్ట్ చేసింది 2015 శ్రీలంక సిరీస్. అక్కడికి శ్రీలంక వెళ్ళి శ్రీలంకని బీట్ చేస్తాం. అండ్ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఎవరు వచ్చినా ఇండియాకి అందరినీ వైట్ వాష్ చేసేసేవాళ్ళు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వస్తుంది. ఆస్ట్రేలియా కేమ్ విత్ ఏ డిఫరెంట్ ప్లాన్. వాళ్ళు స్పిన్నర్స్ని బాగా డెవలప్ చేసి ఇండియాలో వచ్చి చేద్దాం అనుకున్నారు. అండ్ దే సక్సీడెడ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. బట్ తర్వాత ఇండియా ఈస్ కింగ్ అనే రేంజ్లో ఇండియా వాళ్ళని కూడా బీట్ చేసేసింది. అండ్ ఆ తర్వాత ద రియల్ క్వశ్చన్ అండ్ ఫారిన్ టెస్ట్స్ అయితే స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఆఫ్రికా వెళ్తాం. అండ్ సౌత్ ఆఫ్రికాలో ఫ్రమ్ దేర్ ఇండియా అండర్స్టూడ్ అండ్ విరాట్ అండర్స్టూడ్ దట్ మన బ్యాటింగ్ అనేది చాలా బాగా డెవలప్ అయింది, మన బ్యాట్స్ బాగా స్కోర్ చేస్తారు. బట్ ద రియల్ థింగ్ ఈస్ ఫారిన్ టెస్ట్లో మన ఫారిన్ బ్యాటర్స్ని బాగా అవుట్ చేయాలంటే మనకు లేట్ అవుతుంది. ఆ లేట్లో వాళ్ళు ఎక్కువ స్కోర్ చేసేయడంతో సిచ్యువేషన్ ఇస్ నాట్ బీయింగ్ ఇన్ అవర్ కంట్రోల్. From there, Virat realized to get four fast bowlers in the team so that we can take 20 wickets. From there, India started to dominating in foreign tests too. And ఆ సిరీస్లో ఒక మ్యాచే గెలిచుండొచ్చు, బట్ వి మేడ్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆల్సో. బట్ సిరీస్లో ఒకటే గెలిచాం, అది కూడా ఎన్నో నాలుగు తర్వాత సౌత్ ఆఫ్రికాలో గెలిచాం. అండ్ ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బౌలర్స్ బాగా పర్ఫామ్ చేస్తారు, విరాట్ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాడు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ వేరే బ్యాటర్స్ నుంచి అక్కడ సపోర్ట్ రాకపోవడంతో సిరీస్ ఓడిపోతాం. దెన్ కేమ్ ఏ సిరీస్ బీజీటీ ఇన్ 2018-19. ఆ సిరీస్ విన్ అయినప్పుడు కదా ఫస్ట్ టైం అసలు ఇండియా ఫారెన్ సాయిల్లో అలా గెలిచినప్పుడు, ఆస్ట్రేలియాలో అలా గెలిచినప్పుడు దట్ వాస్ ద డే వీఆర్ రియల్లీ హ్యాపీ. అండ్ అసలు ఎవరో కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం టు డూ అనుకున్నాం. అండ్ దట్ వాస్ ద థింగ్. అండ్ మెనీ పీపుల్ సెడ్ ఆస్ట్రేలియాలో టాప్ ప్లేయర్స్ లేరు కాబట్టి అనుకున్నారు. బట్ తర్వాత కూడా ఆస్ట్రేలియాలో టాప్ ప్లేయర్స్ వచ్చినప్పుడు ఇండియన్ సెకండ్ లేయర్ వెళ్ళి వాళ్ళని బీట్ చేసింది. అండ్ ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళాము. ఇంగ్లాండ్లో అయితే ఇంక చెప్పక్కర్లేదు, 60 ఓవర్స్కి మ్యాచ్ రెడ్యూస్ అయినప్పుడు లాస్ట్ డేలో షోదమ్ హెల్ అంటే హెల్ చూపించి మరీ గెలిచారు. దట్ వాస్ ఎ డామినేటింగ్ టీమ్ అండ్ విరాట్ కెప్టెన్సీలో. సౌత్ ఆఫ్రికాలో కూడా మనం గెలవాల్సింది. ఆ డ్రెస్సింగ్ రూమ్ చేంజెస్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెట్టాయి.